ఇక్కడే ఆపు. నాకు నీళ్ళల్లో వెళ్తే అదోలా ఉంటుంది, ఇంకాస్త దూరం వెళ్తే వాంతి వస్తుంది. మనం ఇంకా ఒడ్డు పక్కనే ఉన్నా, కాస్త లోపలికి వెళదాం. వచ్చేసా. ఇంత మంచి ఉన్నప్పుడు కూడా నా మొహం బాగా కనిపిస్తోందా? ఏం లేదులే, ఏమైనా చేప ఉంటుంది. మనిషి మెదడుని రాక్షస మృగం తింటుందంటారు. మాట్లాడుకో, అది వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారా? ఈ చెరువులో చాలా మంది చచ్చిపోయారంట, శరీరం అంతా ముక్కలు ముక్కలై. అదిగో ఆ మంత్రగత్తె ఆ చెరువులో దొరికిన శవాలు తీసుకొచ్చి అవన్నీ ఒకటిగా చేసి ఆత్మలంతా ఒకటి చేస్తారు అని చెప్తున్నారు. శవాలతో ఫ్రాడ్ పని చేస్తున్నారు వేదవలో. రాక్షస మృగం, రాక్షస మృగం. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. టియాన్చాలో మళ్ళీ ఆ రాక్షస మృగం వచ్చింది. చనిపోయిన వాళ్ళ మొత్తం శరీరం మన వల్ల కనిపెట్టలేకపోయాం. ఈరోజు దేవుడు పేరుతో వాళ్ళందరి శరీరాన్ని ఒకటిగా చేర్చి నది కడుగున వీళ్ళందరి ఆత్మాని నేను ఒకటిగా సమర్పిస్తున్నాను. మా నది మాత అయిన మీకు డైజిన్ ప్రజలకి ఆపరణ కలిగించకుండా మీరే మమ్మల్ని కాపాడాలి. నది మాతాకి సమర్పించండి. నేను వెళ్ళి లిన్లాంగ్ని తీసుకొస్తాను. ఏషియన్ చెరువులో ఆపుతుంది, వాళ్ళని చెరువైపు వదలదురా రే. సరే. ఆత్మ నదికి సమర్పించబడింది. నదిమాత ఒడిలో నిశ్శబ్దంగా ఉంటారు. ఇక మీ అందరి ఆత్మ నిరంతరంగా శాంతి కలిగించాలి. దేవుడు వినే లోపల మృగాలు వేటాడేది ప్రారంభమైంది. డైజన్ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది.
బంగారం ఇదిగో. వాసన బాగుంది. ముళ్ళుంటుంది, జాగ్రత్తగా తినండి. రుచిగా ఉంది. ఇది చూసావా ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. పోయినసారి కొట్టుకెళ్ళినప్పుడు ఇదే చూస్తూ ఉన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. తల్లి వచ్చేసారా ఆంటీ? నీకోసం నేనేం తీసుకొచ్చానో చూడు. ఇదిగో, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా. ఈ పెన్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. నా బంగారు తల్లి. నేను వెళ్ళి ఈ పెన్తో రాస్తాను. నేను తన కోసం ఇస్తున్నాను. మీరే తీసుకోండి, మాకు డబ్బులేమొద్దు. తనిప్పుడు పెరుగుతోంది. తనకు కావాల్సింది కొనడానికి డబ్బులు అవసరం. నీకు అనవసరం అయ్యుండొచ్చు, కానీ తను కష్టపడకూడదు. అసలు తను నాతో ఉంటే కష్టపడుతుందని నువ్వెందుకు నిర్ణయించుకుంటున్నావు? తనకు ఒక మంచి లైఫ్ కలగాలంటే తను నాతోనే ఉండాలి. నేను తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలను. తను నా కూతురు, నేను చూసుకుంటాను. నేను సంపాదిస్తున్నా, తన్ని బాని చూసుకుంటున్నా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇదే వార్తనే చెప్పావు. నువ్వు పోకిరితనం చేయడానికి బయటికి వెళ్లకుండా ఉంటే నా చెల్లెలు ఇప్పుడు ప్రాణాలతో ఉండేది. ఆ విషయాలేవి ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి కష్టపడి సంపాదిస్తున్నా. ఇప్పుడు నేను బాగా మారిపోయా. నీ డబ్బులు నువ్వే ఉంచుకో, తన స్కూల్ ఫీజుని నేనే అరేంజ్ చేస్తా. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. వెళ్ళకు. తనకి మాత్రం ఏదైనా జరిగిందంటే నేను నిన్నెప్పటికీ మన్నించను. ఇప్పుడు తల ఉంచుకునేంటి ప్రయోజనం? న్యూస్ పేపర్లో ఏం రాశారో చూసావు కదా నువ్వు. ఇది నా బిజినెస్ కి చాలా పెద్ద ప్రాబ్లం. చెరువు లోపలికి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. నా బిజినెస్ పోయింది. సార్, దీంట్లో ఉన్నది మొత్తం అబద్ధమే. దానికి నేనేం చేయగలను? నాకింకేమీ చెప్పుకో. త్వరగా షిప్పింగ్ అంతా మొదలవ్వాలి. ఇది గాని జరగలేదు, నువ్వు ప్రాణాలతో మిగలవు. సరే సరే, నేను చూసుకుంటాను దాని సంగతి. అంకుల్ గుడ్ మార్నింగ్. 2 స్టీమర్ బండ్లు ఇవ్వండి. లేలాంగ్, నాన్నేం చేస్తున్నారు? ఇంట్లో వంట చేస్తున్నారు. ఇవి రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేస్తావా? హే, ఏం చేస్తున్నావు? వెనక్కి రా. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో. మీకే చాలా ఎక్కువ పనులున్నాయి కదా. బాలే దానివే, ఇది కూడా ఓ పనేనా? ఏం చేస్తున్నారు? ముందు చేయి తీయండి. ఇది చూడండి. ఇలాంటి న్యూస్ అంతా మీ లెవెల్కి మీరు వెయ్యచ్చా చెప్పండి? మనం ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఉన్నాం. ఇలాంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడచ్చా? నేను ఈ వార్తాపత్రికలో రాసింది మొత్తం నిజమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ విషయాన్ని చూశారు. ఒకవేళ అది మాత్రం మూఢనమ్మకం అయితే ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళందరికీ తెలియచేయండి. అవును, మీరు చెప్పింది కరెక్టే. నేను ఈ రిపోర్టర్ ఇక్కడికి ఒక విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడానికే వచ్చాము. మీరు చూసింది రాక్షస మృగం కాదు, అదొక పెద్ద సైజ్ చేప. ఆ చేపను చూస్తే మీరందరూ బెదిరిపోయారు. ఏ పెద్ద చేప,
అనవసరంగా మా ప్రజల్ని నువ్వు బెదిరిస్తున్నావు కదా, నిన్ను ఎలా కాల్చి పేలుస్తానో చూడు. అవును, అక్కడే వినిపిస్తుంది. రండి, రండి, త్వరగా రండి. అటు నుంచి వచ్చింది. అవును, అక్కడే పద పద త్వరగా. ఏమిటండి లేదా? అవును, చాలా పెద్ద శబ్దం. బీరంగితో గుళ్ళు వేసాము, అలాగే కాల్చాము. ఈ పాటికంటే ఎంత పెద్ద చాపైనా సరే పీస్ పీస్ అయిపోయి ఉంటుంది. ఇకపై మీరు చెరువులకి ధైర్యంగా వెళ్ళొచ్చు, ఏ భయము లేకుండా షిప్పింగ్ చేయొచ్చు. అలా చూడండి, రాక్షస మృగమే కదా వస్తుంది. ఎందుకు దాన్ని కావాలని రప్పిస్తున్నారు? ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఏదో వాగుతున్నారు. కదా మీరు చెప్పినట్టుగా అది రాక్షస మృగం అయినా సరే నా కళ్ళ ముందుకు వచ్చిందో దాన్ని నేను చంపేస్తా. తలుపులు తీయండి, దయచేసి తలుపులు తీయండి, ప్లీజ్ తలుపులు తీయండి. నన్ను క్షమించు. ఎవరైనా సహాయం చేయండి. లెన్లాంగ్! లెన్లాంగ్! ఏమైందిరా? డైజో! లెన్లాంగ్! 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 నాన్నా లెన్లాంగ్! జాగ్రత్త! లెన్లాంగ్! లెన్లాంగ్! తనెక్కడా? నిన్నే అడుగుతున్నాను, తనెక్కడా? సమాధానం చెప్పు, తనెక్కడా? నిన్నే అడుగుతున్నాను, వద్దు వద్దు, చెప్పేది విను. వదలమంటున్నానా? చెప్పేది విను. ఏం చేస్తున్నావు నువ్వు? వదిలు వాడిని. ఏం చెప్పాను? తనని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసా కదా వెళ్ళాను. నీ వల్ల తనకి ఏం జరిగిందో చూసావు కదా. ఇలా చూడు, ఆ మృగం ఒడ్డుకొచ్చి ప్రజలందరూ తినేస్తాను ఎవరు కలగన్నారు.
కెమెరాలో ఏముంది? నేను ఆ చోట్లోనే ఉన్నాను. ఆ మృగం నన్ను కూడా దాడి చేసింది. ఓసారి లేరా? ఇది ఇది మన మన షిప్మెంట్ ఇది. ఏం చెప్తున్నావు? ఆ రోజు నేను షీటు పనిచేస్తున్నప్పుడు బాస్ షిప్మెంట్ వచ్చింది. ఏయ్, దాన్ని ఓపెన్ చేయకో. డబ్బు అక్కడ ఉంది చూడు, దాన్ని తీసుకువెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అయితే నిన్నొచ్చింది చెరువులో ఉన్న రాక్షస మృగం కాదా? ఇది చెరువులో ఉన్న రాక్షస మృగం కాదంటే, తనని ప్రాణంతో తీసుకెళ్ళిందంటే, అయితే నా బంగారం ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది. ఏయ్, ఆగలగా. ఏం చేస్తున్నావు ఇక్కడ? బాస్ని కలవడానికి వచ్చాం. ఆయన చాలా బిజీగా ఉన్నారు. వెళ్ళికి నుంచే. అదేంటో చూడు. నన్ను చుట్టానికి నీకెందుకు అంత తొందర? ఇది నా టర్న్. ఏంట్రా చూస్తున్నారు? కొట్టండి రా వాళ్ళని. చెప్పరా? ఏం చెక్కడే, నేనేం గెలవలేదు ఈరోజు. మీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇక్కడ నుంచి తీసుకోండి. ఇదిగోండి. 2 నెలల క్రితం నీకు ఒక పెద్ద పెట్టె డెలివరీ చేశాం. అది ఎవరు ఆర్డర్ చేశారు? నేను కేవలం డెలివరీ ఇన్ఛార్జిని మాత్రమే, నాకేమీ తెలీదు. చెప్పరా? చెప్తాను. ఆ బాక్స్ ని మాస్టర్ కూనే డెలివరీ చేయమని చెప్పాడు. రేయ్, ఎవడ్రా? మాస్టర్ కూన్ ఎడ లోపలికి దూరాడు. వస్తున్నాను రా. మాస్టర్ కోన్ ఎక్కడికి వెళ్తున్నారు? బ్రో, మనం మాటలతో పరిష్కరించుకుందాం. ఈ ఇంట్లో ఉన్న డబ్బంతా, మొత్తం డబ్బుని
నేను నీకే ఇస్తాను. అమృహాన్ని నువ్వే ఆర్డర్ చేసావా? ఏంటా మృగం? పెట్టెలో ఉంది కదా. నన్నేమి చేయొద్దు. నేను డెలివరీ చేశాను. లోపల ఏముందో నాకు అసలేమీ తెలియదు. ఆ బాక్స్ని ఎక్కడ డెలివరీ చేసావు? చిల్డ్రన్ హాస్పిటల్లో నేను అక్కడే చేశాను. నువ్వు నేను చెప్పింది నమ్మలేకపోతే నేను నీకు షిప్పింగ్ లిస్ట్ ఇస్తాను. నువ్వే చెక్ చేసుకో. ఇది చూడు. వాళ్ళు అలర్ట్ అయ్యారు. చిల్డ్రన్ హాస్పిటల్ చుట్టూ ఎక్కువ గార్డ్స్ ఉన్నారు, ఎక్కువ గన్స్ పెట్టుకున్నారు. సాధారణంగా మన లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. ఒకవేళ ఆ మృగం చిల్డ్రన్ హాస్పిటల్లో డెలివరీ చేసుంటే అది మరి ఎందుకోసం ఒడ్డుకొచ్చుంటుంది? ఆ రోజు చెరువులోనే ఆ రాక్షస మృగం ఉండుంటే రెండిటికి చాలా దూరం ఉంది కదా. అది ఇక్కడి నుంచి ఎందుకు ఇంత దూరం రావాలి? హే జియో, ఇక్కడ చూడు. నేను నేవీలో పనిచేశాను. నేను చెరువు ద్వారా చెత్తను తీసుకెళ్లేవాడిని. అక్కడ చాలా చెత్త ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. జియాన్, ఇగో చూడు, హాస్పిటల్ ఇక్కడ ఉంది, చెరువు ఏమో ఇక్కడ ఉంది. ఆ రాక్షస మృగం హాస్పిటల్ నుంచి డ్రైనేజ్ ద్వారా ఈ చెరువుకు వచ్చే అవకాశం ఉంది. హాస్పిటల్కి అడ్డదారి ఇదే. ఇలాగే తినగలితే చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. షిటో,
ఖచ్చితంగా ఇదే దారేనా? కన్ఫర్మ్ ఇదే అది. ఏమైంది? ఏం లేదు. ఇవన్నీ అసలు మెడికల్ వేస్ట్ కదా. మన హాస్పిటల్ పక్కనే ఉన్నాం అనుకుంటా. నాతో పాటు రండి. ఏంటి ఇంత భయంకరంగా వాసన వస్తుంది? ఆ రాక్షస మృగం ఇక్కడే ఎక్కడో ఉంటుందనుకుంటా. ఇది చూడటానికి పాతాళపు చెరలా ఉంది. చిటో, చూసి జాగ్రత్తగా వెళ్ళు. అక్కడ చూడు. ఇక్కడ చూడు. వెళ్ళి తాక్కోండి. కథలకు ఓ రాక్షస మృగం అక్కడ. ఈ చోటుని కనిపెట్టడానికి మీరు ఎంతగానో కష్టపడి ఉంటారు, కానీ నిజంగానే అది ఎక్కడుందో నాకు తెలీదు. నువ్వే నిజమైన మృగానివి. అక్కడ ఒక బిడ్డ పుట్టడానికి ముందే చనిపోయిందిరా. రాక్షస మృగం నా కళ్ళ మూతే నా బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోయింది. నాకున్న కోపానికి. సియాన్, కొంచెం నిదానంగా ఉండు. రోహన్తో ఉన్న బిడ్డని కాపాడదామనుకున్నాను. డబ్బు కోసం హాస్పిటల్ ద్వారా డ్రగ్స్ అమ్మడానికి మిస్టర్ కూన్ నన్ను ఇక్కడికి పంపించారు, కానీ నేను అలా కాదు. చిన్న వయసులోనే జబ్బు వ్యాపించి చిన్నపిల్లలు చనిపోతున్నారు, అది నేను చూడలేకపోతున్నాను. దానికోసం రేయి పగులు పనిచేశాను. సరిగ్గా నా రీసెర్చ్ సక్సెస్ అయ్యే సమయానికి మీరందరూ వచ్చి దయ్యం వచ్చింది, భూతం వచ్చింది, జంతువు వచ్చిందని చెప్పి నా రీసెర్చ్ని హఠాత్తుగా ఆపేశారు. దాన్ని ఇక్కడే బంధించి ఉంచాను. అయినా సరే అది తన రూపాన్ని మారుస్తూనే ఉంది. చివరికి ఇక్కడి నుంచి తప్పించుకుని పోయింది. ఇది అందరికీ బయట చెప్పుండొచ్చు కదా. అలా చెప్తే కూన్ నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఆయన గాడ్స్ ఈ చోటిని కాపలా కాస్తున్నారు. ఎలాగూ నేను చనిపోతాను. నవలైనంత వరకు ఇక్కడ జరిగే అన్ని విషయాలను ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నేను ఒంటరిగా ఆ రాక్షస జంతువుని బంధించలేకపోయినా అదేం చేస్తుందో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా అది ఎక్కడ ఉంది, ఏం చేస్తుందని ట్రాప్ చేయగలను. నేను జరిగే వాటిని ఆపితేనే నేను పుట్టినందుకు అర్థం ఉంటుంది. జంట్ర కథలు చెప్తున్నావు, నీ మాటలా నమ్మమంటావు? మీరిక్కడే నన్ను చంపేయచ్చు, కానీ నేను చేసే సాయం లేకుండా దాన్ని అంత తేలిగ్గా మీరు పట్టుకోలేరు. దాన్ని మనం అలాగే వదిలేస్తే ఆ తర్వాత నీ కూతురిని ఎవ్వరూ కాపాడలేరు. నిన్ను షిటో,
దాని నోట్లో ఎప్పుడు నీళ్లుంటాయి. అందులో కొన్ని రహస్యాలున్నాయి. మనం కాలువ నీళ్ళని టెస్ట్ చేస్తే అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. దానికి రక్తం అంటే ఇష్టం. ఈ రక్తాన్ని ట్రాప్ చేసి అది వస్తుంది. దాన్ని బయటికి రప్పించడానికి రక్తమే మనకున్న ఏకైక మార్గం. ఎలాగైనా సరే దాన్ని కామన్ లొకేషన్కి రప్పించడమే నా పని. దాన్ని బంధించడం నా పూచి కాదు, మీది. నువ్వేం దిగులు పడకో. వాలేసి పట్టుకుందాం. దాన్ని మనం పట్టుకోపోతే మన ట్రాప్లోకి చిక్కేలా చేద్దాం. మీరు ఆ జంతువుని పట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నా మనుషుల్ని అడ్డం పెట్టుకుని గోహం మొత్తం నీ కూతుర్ని వెతుకుతాను. రిజం రా, మీరు ఇలా వెళ్ళండి. అలాగే మీరు ఇద్దరు ఏం చేస్తారంటే అలా వెళ్ళండి. ఓకే బాస్, మేము అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాం. సరే రండి. జాగ్రత్తగా వెళ్ళండి. షిటో, నువ్వు నాతో పాటు రా. లింగ్లాంగ్, 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 లింగ్లాంగ్. ఏంటి ఈ దుర్వాసన? ఏంటి ఇక్కడేం లేదు కదా, ఇక్కడే వెతుకుతావు. నువ్వు గట్టిగా అరవకు, అది వచ్చేస్తుంది. నా మీద అనుకున్నావు వెనకల్లో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఏంటో చూడు పో. ఏమీ లేదు. జంతువు ఇక్కడే ఉంది, జంతువు ఇక్కడే ఉంది. నాతో ఉన్నవన్నీ తినేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. వస్తాను. లింగ్లాంగ్, 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 లింగ్లాంగ్. ఇలా చూడండి, ఇలా చూడండి. ఏమైంది? అది వచ్చేసింది. అది చూడడానికి భయంకరంగా ఉంది. మన మనుషులు చంపేసింది కూడా. పరిగెత్తండి.
రహస్య ద్వారానికి వెళ్ళండి త్వరగా. లింగ్లాంగ్ నేను ఇక్కడే ఉన్నా నాన్న. లింగ్లాంగ్ నేను వస్తున్నానమ్మా. లింగ్లాంగ్ నాన్న లింగ్లాంగ్ లింగ్లాంగ్ నాన్న నాకు చాలా భయంగా ఉంది. నువ్వు దిగులు పడుకో, నాన్న అక్కడికి వస్తాను. నేను ఇక మిమ్మల్ని చూడలేను అనుకున్నాను నాన్న. బంగారం నీకే కాని పని బంగారం. తాకో నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఏ కాదమ్మా, నువ్వు ఏడ్చి చప్పుడు చెయ్యత, నాన్న అక్కడికి వస్తాను సరేనా? షిడో తైజో ఇక్కడున్నా, వస్తున్నా. రండి వెళ్దాం. దిగోరా, తీసుకురా. షిటో రహస్య ద్వారకెళ్ళు త్వరగా. చుట్టూ తిరిగి దాన్ని ఇక్కడికి తీసుకురా, వెళ్ళు. అలాగే వచ్చేసింది. వస్తుంది. షిటో రహస్య ద్వారకెళ్ళు. సరే. లాగండి. ఒక్క నిమిషం తప్పుకో. కదలకండి, కదలకండి. ఎవరు కదలొద్దు, ఫ్రీజ్. కదలకండి. ఇలా చూడండి డైరెక్టర్, మీరు తెలుగు వెళ్ళవారే. ఒక్క గుండు కూడా వాడకుండా మీరు ఈ మృగాన్ని పట్టుకున్నారు. ఉషన్ నువ్వా? దీనికి సంబంధించి బయట ఎంక్వైరీ జరుగుతుందని తెలుసు, కానీ ఇంత తొందరగా బయటపడుతుందని మాకు తెలీదు. మొత్తానికి ఇక్కడికి నువ్వే వచ్చావుగా, ఇప్పుడు స్పష్టంగా చూసుకో. నువ్వు ఇక్కడే చనిపోతే ఈ విషయం బయటికి రాదు. అయినా సరే నువ్వు కూడా ప్రతిభావంతుడివే. ఈ జంతువుని బంధించావు. నాకు ఇదే కావాలి. సైలెంట్ కాల్చి పడేస్తాను.
ఏం చేస్తున్నారు మీరు? ఈ మృగాన్ని చంపబోతున్నా. మాస్టర్ కున్, అంతా కూడా చేయి దాటిపోయింది. కొంతమంది కదా చనిపోయారు, దాని గురించి మనకెందుకు దిగులు? ఈ ప్రపంచంలో కోట్ల కొద్ది మనుషులున్నారు, కానీ ఈ జంతువు ఒకటే ఉంది. నోరు మూసుకొని సైలెంట్గా ఉంటా, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను. చిట్టు, నీకేం కాలేదుగా? లే. వెళ్ళిపోదాం, పద. తీసుకెళ్ళు. తలుపు తెరవండి, తలుపు తెరవండి, సాయం అవసరం. తలుపు తెరవండి, తలుపు తెరవండి. చిట్టు, అక్కడ ఎవరైనా ఉన్నారని వెళ్ళి చూడు. వెళ్ళు. చిట్టు, చిట్టు, నీకేం కాదు. చిట్టు, కాసేపు ఓపిక పట్టు, ఓపిక పట్టు. సోవి, నాకు హెల్ప్ చేయి, త్వరగా రా. షిటో, 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 మేలుకో, షిటో, మేలుకో. చంపేస్తాడ్రా, లే షిటో. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లింగ్లాంగ్ నా కోసం వేచి ఉంటుంది. నేను నీకు ఒకటి చూపించాలి. మనం ఆ రోజు ఆ ల్యాబ్లో చూసింది అవి పిల్లలకైన రీసెర్చ్ మందులే కావు. ఇది ఆ రాక్షస మృగాన్ని ఎవాల్యుయేషన్ ఇమేజ్. మాస్టర్ ఇచ్చిన డబ్బులన్నిటినీ ఆయన సొంత రీసెర్చ్ కోసం ఉపయోగిస్తున్నాడు. కానీ మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆ మృగాన్ని మనం
ఎలాగ ఓడించగలం? మన ఇద్దరు మాత్రమే ఎవరు చెప్పారు? సార్, తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఏంటి డార్లింగ్, ఆకలి అవుతుందా? బాధపడకు, నేను నీకు ఏర్పాటు చేస్తాను. పనికి రాని దద్దమ్మలు, పనికి రాని వెధవలు అసలు ఏం చేశారు? కొన్ని చనిపోయారు, ఆ మృగం ఇంకా మనుషుల్ని తింటూనే ఉంది. మీరు మాత్రం సరిగ్గా పనిచేయలేదంటే మనందరం పని అయిపోయినట్టే. ఏంటి నా మొహం చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. ఎవడు రాడు మళ్ళీ? కొంచెం మాట్లాడుకుందామా? నన్ను క్షమించండి. ఇటు చూడండి, అది మనలో ఏదొక మిస్అండర్స్టాండింగ్ అనుకుంటా. అదంతా ఏమీ కాదు. మీకు ఒక సర్ప్రైజ్ ని మేము ఇవ్వబోతున్నాం. సర్ప్రైజా? సర్ప్రైజా? ఎక్కువ రోజులు మీరు ఫ్రంట్ పేజ్ లో రావాలని ఎదురు చూశారు కదా, ఇప్పుడు దానికైన అవకాశం దొరికింది. హాస్పిటల్లో పెరుగుతున్న ఘోరమైన మృగం, దాన్ని కాపాడే ప్రభుత్వ అధికారి. నిజంగానే ఇది సర్ప్రైజ్ గా ఉంది కదా? ఏమంటున్నారు? వాళ్ళు చేశారు. నాకు ఈ విషయానికి అసలు ఏ సంబంధం లేదు తెలుసా? ప్రభుత్వ అధికారికి కొంచెం ఆటలు ఎక్కువ అనుకుంటాను. టైం జోన్ లో ఉన్న అందరికీ తెలుసు మీరు మాస్టర్ ఒక మనిషి. హాస్పిటల్ చుట్టి గార్డ్స్ వేసింది మీరే. ఇప్పుడు చెప్పండి, ఈ విషయానికి మీకు ఏ సంబంధం లేదని. అది నిజమైతే కూడా ఎవరు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని ఆ మాస్టర్ కున్ కూడా ఇప్పుడు చనిపోయారు. డైరెక్టర్ ఉన్ కూడా కొద్ది రోజులే చనిపోతాడు. ఆ తర్వాత మీరు జీవితం అంతా ఏం చేస్తారని కూడా తెలీదు. అందుకోసమే మేం మీకొక మంచి దారిని చూపించిపోతున్నాం. మీరు మాత్రం మేము చెప్పేది వింటే టాంజన్ పోలీస్కి మాత్రం మీరు హెడ్ కాదు. ఈ టాంజన్ సిటీ మొత్తం అంతా మీరు మీ కంట్రోల్లోనే ఎప్పటికీ పెట్టుకోవచ్చు. అంటే నేనేం చేయాలి? ఆ మృగాన్ని మీరు చంపాలి, డైరెక్టర్ని పట్టుకోవాలి. ఇది మరణానికి వెళ్ళే దారిలాగా కనిపిస్తుంది. ఆ మృగం మంచి ఆకలి మీద ఉంటుంది. కావాలంటే తనకి భోజనం ఏర్పాటు చేస్తాను. ఈ ఐడియా మీకు నచ్చకపోతే చెప్పండి, మేమే చూసుకుంటాం సార్. ఫ్రంట్ పేజ్ లో పబ్లిష్ చేసేస్తాను. డైరెక్టర్ తో పాటు మీ కథ కూడా ముగిసింది. అంటే నేను ఇప్పుడు బాస్, ఒక సమస్య. ఆ ఖైదీలు ఎవరిని చూసి ఖైదీలు అంటున్నావు? వాళ్ళు ఈ ఊరికే హీరోస్. వాళ్ళే ఈ మృగాన్ని పట్టుకుపోతున్నారు తెలుసా? విజయం మనదే. మన మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగింది, కానీ ఎప్పుడు నీ మీద ఒక సపరేట్ గౌరవం ఉంది. ఆ మృగాన్ని ఒకవేళ నువ్వు చంపేశా అంటే దాన్ని ఇక్కడ తీసుకురావద్దు.
ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు దాన్ని అసలు హ్యాండిల్ చెయ్యలేరు. నేను పుట్టినప్పటి నుంచే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైనా పెద్ద సంఘటన జరిగితే నా గుండె తట్టుకోలేదు. ఏది ఏమైనా సరే ఆ మృగం మాత్రం ఇక్కడికి వచ్చిందంటే దళపతి అయిన నేను ముక్కలు ముక్కలుగా నరికి పాడేస్తాను దాన్ని. మీరు బాధపడకండి, భయపడకండి. జియా ఆగు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏం జరిగినా సరే నా బంగారం లేకుండా నేను తిరిగి రాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ఆ మృగాన్ని నేను చంపబోతున్నాను. అది వచ్చేసదే. పరిగెత్తు. పద పద. ఏం లేదు, పద. లేలా, ఇదే సేఫ్ అయిన చోటు. దయచేసి నువ్వు శబ్దం చేయకుండా ఇక్కడే ఉండాలి, ఓకేనా? ఆ మృగాన్ని చంపేసి ఖచ్చితంగా నేను వచ్చి తీసుకెళ్తాను. మిత్రమా, సాయం చేయి.
శీఘ్రం పో. త్వరగా రా. మూయ్. దాన్నేం చెయ్యకు. లైటర్ కింద పడే. దాన్ని కింద పడేయమని చెప్పాను కదా. నువ్వు నా కూతురుని వదిలే, అప్పుడే ఇది కింద పడేస్తా. నువ్వు దాన్ని కాలిస్తే నీ కూతురు తల పేలిపోతుంది. నువ్వంతా కావాలనే చేస్తున్నావా? ఇప్పుడు కూడా అంతా ఆపేయచ్చు. ఆపడమా? నీ కంటికి ఆ జంతువు నేను ఒకేలా కనిపిస్తున్నావు. వీఆర్ మాన్స్టర్స్. పదేళ్ల రీసెర్చ్, 10 ఏళ్ళు ఎదురు చూశాను. రేయి పగలు ఈ గుహలోనే గడిపాను. నీకు విషయం తెలుసా? తను నా కొడుకు లాంటి వాడు. నీ కూతురి వయసు ఎంత? చూడ్డానికి తిను టీనేజ్ అమ్మాయిలా ఉంది. తినకంటే ఆ జంతువు వయసు తక్కువే. చెప్పాలంటే ఆ జంతువుకి తను అక్క వరుస అవుతుంది. తన తమ్ముడిని చంపడానికి నీకు మనసులా ఒప్పింది. ఇక నువ్వు అయిపోయావు. రా త్వరగా రా రా త్వరగా రా. జాగ్రత్త. ఆ మృగం బయటకు వస్తుంది. కాల్చడానికి తయారుగా ఉండండి. బాణాలు వదలండి. ఏం లేదు బంగారం.
లేలా నన్ను నువ్వు క్షమించు బంగారం. నేను నీకు పూర్తి కుటుంబాన్ని ఇవ్వలేకపోయా. నేను నీకు గొప్ప తండ్రి అవ్వకపోయి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తాను. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నీ నవ్వు చూసేటప్పుడల్లా నేను ఇప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను. మన దగ్గర సంతోషం ఉందంటే మన వల్ల ఎంత అవుతుందో అంత దూరం అది సాగుతూనే ఉంటుంది. బంగారం, ఐ లవ్ యూ. నా ప్రాణం ఉన్నంత వరకు నేను రక్షిస్తాను. బంగారం, వచ్చేసారా? భోజనం రెడీ అయిపోయింది, త్వరగా రండి. వేడిగా ఉంది, జాగ్రత్తగా వచ్చి కూర్చొని నాకు హెల్ప్ చేయండి. హే, అందుకెందుకు నా న్యూస్ పేపర్ని తీసి పెడుతున్నావు? అందరూ న్యూస్ పేపర్ని హిందీకే కదా వాడతారు. ఈ సూప్ని నేనే రెడీ చేశాను, బాగా తాగండి. త్వరగా తిను, ఆరిపోతుంది. నువ్వు కూడా తిను.